మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. బ్రహ్మం గారు చెప్పిందే జరిగింది. కర్నూల్లో కళ్ళు తెరిచిన రావి చెట్టు. వచ్చే 60 రోజుల్లో జరిగేది ఇదే. ఫ్రెండ్స్, ఈ వీడియోని చూస్తున్న వారు దయచేసి ఒక లైక్ కొట్టి కమెంట్ సెక్షన్లో జై శ్రీరామ్ అని కమెంట్ చేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు కేవలం భవిష్యత్తును ముందుగానే పసిగట్టి చెప్పిన ఒక కాలజ్ఞాని మాత్రమే కాదు, అంతకు మించి ఆయన ఒక గొప్ప సామాజిక సంస్కర్త, అసాధారణ తత్వవేత్త మరియు గొప్ప మానవతావాది. ఆయన గొప్పతనం గురించి మనం ఎంత చెప్పుకున్నా అది తక్కువే అవుతుంది. 17వ శతాబ్దంలో సమాజంలో కులమత భేదాలు, అంటరానితనం, మూఢనమ్మకాలు రాజ్యమేలుతున్న అత్యంత గడ్డు కాలంలో ఆయన ఒక ఆశాకిరణంలా ఉద్భవించారు. మనుషులంతా ఒక్కటేనని, దేవుని సృష్టిలో హెచ్చుతగ్గులు, ఎక్కువ తక్కువలు లేవని ఆయన ధైర్యంగా ఎలుగెత్తి చాటారు. తన బోధనలను కేవలం మాటలకి పరిమితం చేయకుండా స్వయంగా ఆచరణలో పెట్టి చూపించిన మహాపురుషుడు బ్రహ్మంగారు. దూదీకుల కులానికి చెందిన సయ్యద్ అనే ముస్లిం యువకుడిని తన ప్రధాన శిష్యుడిగా స్వీకరించి అతనికి సిద్ధయ్య అని నామకరణం చేసి సకల వేదాంత విద్యలను, జ్ఞానాన్ని బోధించారు. అలాగే కక్కయ్య అనే దళిత వ్యక్తికి కూడా తన ఆశ్రమంలో సమానమైన స్థానమిచ్చారు. ఇలాంటి విప్లవాత్మకమైన చర్యలు ఆ కాలంలో ఊహించడానికి కూడా సాధ్యం కానివి. ఇది ఆయనకున్న విశాల దృక్పథానికి నిలువెత్తు నిదర్శనం. బ్రహ్మంగారు రాసిన కాలజ్ఞానం ప్రపంచమంతా ఫేమస్ అయింది. ఈ కాలజ్ఞానంలో ఫ్యూచర్లో జరిగే ఎన్నో సంఘటనల గురించి బ్రహ్మంగారు ముందే రాసిపెట్టారు. ఇక కాలజ్ఞానంలో ఒకచోట కలియుగంలో కర్నూలు ప్రాంతంలో రావి చెట్టు లేదా వేప చెట్టు కళ్ళు తెరుస్తుందని, అది ఒక ముఖ్యమైన కాల సూచికగా నిలుస్తుందని కాలజ్ఞానంలో చెప్పబడింది. ఆ సంఘటన జరిగిన తర్వాత దేశంలో, సమాజంలో, ప్రకృతిలో కొన్ని అసాధారణ పరిణామాలు కనిపిస్తాయని కూడా కాలజ్ఞానంలో ఉంది. ప్రస్తుతం కర్నూలులోని ఒక రావి చెట్టులో కళ్ళు కనిపించాయనే వార్తలు ప్రచారంలోకి రావడంతో చాలామంది దీనిని కాలజ్ఞానంతో ముడిపెడుతున్నారు. బ్రహ్మంగారు చెప్పినట్లుగానే ఈ సంఘటన జరిగిందని భక్తులు భావిస్తున్నారు. అసలు కాలజ్ఞానంలో నెక్స్ట్ వచ్చే 60 రోజుల్లో ఏం జరుగుతుందని చెప్పారో చూద్దాం. ఈ రావి చెట్టు కళ్ళు తెరిచిన తర్వాతి 60 రోజుల్లో ప్రకృతి తన శక్తిని మనుషులకు గుర్తు చేసే విధంగా కొన్ని సంఘటనలు జరుగుతాయి. అంతేకాకుండా సమాజంలో కూడా అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. ఇప్పటి వరకు దాచబడిన కొన్ని విషయాలు బయటపడటం, ప్రజలను ఆశ్చర్యపరిచే వార్తలు వెలుగులోకి రావడం, కొందరు ప్రముఖుల గురించి సంచలన నిజాలు బయటకు రావడం వంటి సంఘటనలు జరుగుతాయి అని కాలజ్ఞానంలో ఉంది. అంతేకాదు, నెమ్మదిగా ప్రజలు ధర్మం వైపు మరింత ఆకర్షితులవుతారు, దేవాలయాల్లో భక్తుల రద్దీ పెరుగుతుంది, ఆధ్యాత్మికతపై ఆసక్తి మరింత ఎక్కువ అవుతుంది. అలాగే రాబోయే 60 రోజుల్లో ఆకాశంలో ధూమకేతువు అంటే తోకచుక్క పాము ఆకారంలో కనిపిస్తుందని, అది కనిపించిన తర్వాత ప్రజలలో అనేక కొత్త రోగాలు వస్తాయని, వైద్యులకు కూడా అంతుచిక్కని వ్యాధులతో జనాలు పిత్తల్లా రాలిపోతారని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. ఇవే రానున్న 60 రోజుల్లో జరిగే 3 సంఘటనలు. ఈ 3 సంఘటనలు మాత్రమే రావి చెట్టు కళ్ళు తెరిచిన తర్వాత జరుగుతాయని కాలజ్ఞానంలో ఉంది. ఇక ఇప్పుడు బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఫ్యూచర్లో జరగబోయే కొన్ని సంఘటనల గురించి కూడా తెలుసుకుందాం. రాత్రిపూట కాకులు గుంపులు గుంపులుగా ఆకాశంలో ఎగురుతాయని, పగటిపూట గుడ్లగూవలు ఊళ్ళలోకి వచ్చి అరుస్తాయని కాలజ్ఞానంలో ఉంది. గుంటూరు జిల్లాలోని మంగళగిరి పానకాస్వామికి పానకం పోస్తే ఆయన దానిని ఎంతమాత్రం స్వీకరించని, తాగని రోజు ఒకటి వస్తుందని, ఆ రోజుతో ఎన్నో ప్రళయాలకు బీజం పడుతుందని కాలజ్ఞానంలో ఉంది. శ్రీశైలం దేవాలయంలోని భ్రమరాంబాదేవి గుడిలో ఉండే భ్రమరం అంటే తుమ్మెద అకస్మాత్తుగా ఎగిరిపోతుందని, అలాగే శ్రీశైలం మల్లికార్జున స్వామి గుడిలోకి ఒక ముసలి ప్రవేశించి గర్భగుడిలో ఉండి ఏడుస్తుందని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తులో ఒకానొక సమయంలో భూమిపై 6 రోజుల పాటు సూర్యుడు కనిపించడని, ప్రపంచం మొత్తం కటిక చీకటిలో మగ్గిపోతుందని బ్రహ్మంగారు ఒక భయంకరమైన సత్యాన్ని చెప్పారు. స్త్రీ పురుషుల మధ్య వేష భాషల్లో తేడాలు పూర్తిగా మాయమవుతాయి. మగవారు ఆడవారిలా కురులు పెంచుకొని, ఆడవారు మగవారిలా దుస్తులు ధరిస్తారని, ఒక దశలో ఎవరిది ఏ లింగమూ గుర్తుపట్టలేని పరిస్థితి వస్తుందని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. ఇది ఇప్పుడు మన కళ్ళ ముందు జరుగుతున్న విషయమే.
దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక జాతికి చెందిన చెట్టుకు మరో జాతికి చెందిన పండ్లు కాస్తాయని బ్రహ్మం గారు చెప్పారు. అంటే ఒక చెట్టు కొమ్మకు వేరొక పండు కాయడం లాంటి వింతలు జరుగుతాయి. మనుషులకు పాదాల అడుగు భాగం నుంచి అంతు చిక్కని కొత్త రోగాలు మరియు పుండ్లు పుడతాయని, ఏ వైద్యుడి మందులు వాటిపై పనిచేయక జనాలు నరకయాతన అనుభవిస్తూ ప్రాణాలు విరుస్తారని కాలజ్ఞానంలో ఉంది. కడప జిల్లాలోని ప్రసిద్ధ పుష్పగిరి పీఠం తన పవిత్రతను కొంతకాలం పాటు కోల్పోయి అల్లకల్లోలమవుతుంది. అక్కడి పూజా విధానాల్లో పద్ధతులు మారిపోయి అపచారాలు జరుగుతాయి. పాపభారం విపరీతంగా పెరిగిపోవడం వల్ల భవిష్యత్తులో తిరుమల 7 కొండల ఎత్తు క్రమంగా తగ్గిపోతుందని, ఒకానొక సమయానికి ఆ కొండలు నేలమట్టమయ్యే భయంకరమైన పరిస్థితి వస్తుందని కాలజ్ఞాన తాళపత్రాల్లో రాయబడింది. శ్రీశైలం దేవాలయంపై ఉన్న ప్రధాన శిఖరం అకస్మాత్తుగా నేలమట్టమవుతుంది. అది జరిగిన వెంటనే భూమిపై ఎన్నో అనూహ్యమైన మార్పులు మరియు విపత్తులు మొదలవుతాయి. మనుషులు తమ స్వంత పనుల కోసం పూర్తిగా ఇనుప యంత్రాలపై ఆధారపడతారని, ఒక దశలో ఆ యంత్రాలే మనుషులను శాసించే స్థాయికి చేరుకుంటాయని బ్రహ్మం గారు ఆనాడే చెప్పారు. నేటి కృత్రిమ మేధ అంటే AI టెక్నాలజీ మరియు రోబోటిక్ టెక్నాలజీని ఇది పరోక్షంగా సూచిస్తోంది. భూమి అడుగున ఉండే జలాలు, భూగర్భ జలాలు పూర్తిగా ఎండిపోతాయని, త్రాగునీటి కోసం దేశాల మధ్య, మనుషుల మధ్య భయంకరమైన యుద్ధాలు జరుగుతాయని స్పష్టంగా బ్రహ్మం గారు కాలజ్ఞానంలో చెప్పారు. పవిత్రమైన దేవాలయాలు, ఆశ్రమాలు దొంగలకు మరియు దుర్మార్గులకు అడ్డాగా మారతాయి. దేవుని విగ్రహాలు మరియు ఆభరణాలు పదే పదే దొంగిలించబడతాయి. ఒకానొక సమయంలో పశువులకు తినడానికి పచ్చని గడ్డి దొరకని భయంకరమైన కరువు దాపురిస్తుందని, ఆ ఆకలి బాధ తట్టుకోలేక సాధు జంతువులు సైతం మాంసాహారం తినే దుస్థితి వస్తుందని కాలజ్ఞానంలో రాయబడింది. భవిష్యత్తులో మహానంది మరియు శ్రీశైలం అడవుల నుండి అదృశ్య శక్తులు మేల్కొంటాయి. ఎవరికీ తెలియని పురాతన గుహలు బయటపడతాయని కాలజ్ఞానం చెబుతోంది. అంతేకాదు, బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఒక పుణ్యక్షేత్రంలో పుట్టుకతోనే మూగవాడైన ఒక వ్యక్తి అకస్మాత్తుగా మాట్లాడటం ప్రారంభిస్తాడు. ఆయన సాధారణ మాటలు కాకుండా రాబోయే కొన్ని విపత్తులను ముందుగానే చెప్తూ ప్రవచనాలు పలుకుతాడని, ఆ తరువాత కొద్ది రోజులకే సదరు వ్యక్తి అదృశ్యమవుతాడని కాలజ్ఞానంలో ఉంది. 9 రకాల ధాన్యాలలో కేవలం 1 లేదా 2 రకాలు మాత్రమే భూమిపై మిగులుతాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. అంటే మిగిలిన ధాన్యాల విత్తనాలు నాటినా అవి మొలకెత్తకుండా భూమిలోనే నశించిపోతాయి. దీనివల్ల ఆహార కొరత ఏర్పడి మనుషులు వింత ఆహార పదార్థాల వైపు మొగ్గు చూపుతారని ఆయన 100 ఏళ్ల క్రితమే హెచ్చరించారు. కలియుగాంతానికి కొన్ని ఏళ్ల ముందు తిరుమల వెంకటేశ్వర స్వామివారి ఆలయ శిఖరమైన ఆనంద నిలయంపైకి ఒక భారీ వింత సర్పం వచ్చి చేరుతుందట. అది ఎవరికీ హాని చేయకుండా కేవలం ఆ విమాన వెంకటేశ్వరుని చుట్టూ 3 రోజుల పాటు అలాగే ఉండిపోతుందని, ఆ 3 రోజులు స్వామివారి దర్శనాలు నిలిచిపోతాయని కాలజ్ఞానంలో ఉంది. ఆ సర్పం అదృశ్యమైన రోజు నుండే కలియుగంలో అధర్మపరుల నాశనం మొదలవుతుందని బ్రహ్మంగారు రాశారు. కలియుగం ముగిసే సమయంలో ఆకాశంలో ఒకేసారి 3 సూర్యబింబాలు కనిపిస్తాయి. భవిష్యత్తులో కంచి కామాక్షి అమ్మవారి ఆలయంలోని ఒక రాతి స్తంభం లేదా శిల్పం స్వల్పంగా దిశ మారుతుందని, అందులోంచి వింతైన ధ్వనులు వస్తాయని కాలజ్ఞానంలో ఉంది. ఆ శిల్పం ఎప్పుడు కదులుతుందో అప్పటి నుండి దేశంలో రాజకీయ సామాజిక అల్లకల్లోలాలు తీవ్రస్థాయికి చేరుకుంటాయి. అంతేకాదు, ఈ సంవత్సరం చివర్లో కాశీ క్షేత్రంలోని కాశీ విశ్వనాథుని ప్రధాన లింగం స్వల్పంగా పక్కకు ఒరుగుతుంది. అలా ఒరిగిన క్షణం నుండి కాశీక్షేత్రం తన దైవిక శక్తిని తాత్కాలికంగా కోల్పోతుందని, ఆ శక్తులన్నీ దక్షిణ భారతదేశంలోని సిద్ధక్షేత్రాలకు, ముఖ్యంగా కందిమల్లయ్యపల్లె, శ్రీశైలం పరిసరాలకు తరలి వస్తాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. అలాగే భవిష్యత్తులో ఒక నిర్దిష్ట ప్రాంతంలో ఒక శిశువు జన్మిస్తుంది. ఆ బిడ్డ పుట్టగానే సాధారణ పిల్లల్లా ఏడవకుండా నేరుగా మనుషుల భాషలో రాబోయే వినాశనం గురించి, వీరభోగ వసంతరాయల రాక గురించి 3 ముక్కలు స్పష్టంగా మాట్లాడుతుంది.
ఆ 3 ముక్కలు చెప్పిన వెంటనే ఆ పసికందు ప్రాణాలు విడుస్తుందని, ఇది కలియుగ అంతానికి ప్రకృతి ఇచ్చే అతిపెద్ద హెచ్చరిక అని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో రాశారు. అలాగే బ్రహ్మంగారు కాలజ్ఞానాన్ని దాచిపెట్టిన బనగానపల్లె రవ్వలకొండ లేదా ఆ పరిసరాల్లోని గుహల నుండి ఒక వింతైన ధ్వని వస్తుంది. ఆ కొండల్లో అసలు సింహాలే లేకపోయినా ఒకరోజు అర్ధరాత్రి వేళ కొండల లోపల నుండి భయంకరమైన సింహగర్జనలు వినపడతాయట. ఆ శబ్దానికి చుట్టుపక్కల భూమి స్వల్పంగా కంపిస్తుంది. ఆ గర్జన ధ్వని వినపడిన కొన్ని రోజులకే కాలజ్ఞాన రహస్యాలు దాగి ఉన్న అసలు తాళపత్ర గ్రంథాలు వాటంతటా అవే బయటపడతాయని కాలజ్ఞానంలో ఉంది. కలియుగ పాపం పండిపోయే సమయానికి పవిత్రమైన గోమాత ఇచ్చే పాలు అకస్మాత్తుగా తమ తీపిదనాన్ని కోల్పోయి నిమ్మకాయంత చేదుగా మారిపోతాయట. లీటర్ల కొద్దీ పాలు పితికినా అవి దేనికి పనికి రాకుండా పోతాయి. పాలలో ఉండే అమృతత్వం నశించిపోవడమే దీనికి కారణమని, ఇది మనుషులు గోవులను హింసించడం వల్ల వచ్చే శాపమని కాలజ్ఞానంలో ఉంది. కర్నూలు జిల్లాలోని ప్రసిద్ధ క్షేత్రం మహానంది. అక్కడ పుష్కరిణిలో నీరు ఎప్పుడూ స్ఫటికంలా స్వచ్ఛంగా నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది. కానీ కాలజ్ఞానం ప్రకారం ఒక నిర్దిష్టమైన రోజున ఆ పుష్కరిణి నీరు అకస్మాత్తుగా నల్లగా లేదా రక్తంలాగా ఎర్రగా మారిపోతుంది. అలా నీటి రంగు మారిన 24 గంటల్లోనే దేశంలో ఒక పెద్ద రాజకీయ భూకంపం వస్తుందని, లేదా ఒక ప్రముఖ పాలకుడు అస్తమిస్తాడని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో సూచించారు. లేగదూడలకు జన్మనివ్వకుండానే గోవులు వాటంతట అవే పాలిస్తాయి. అలాగే బ్రహ్మంగారు రాత్రి పడుకున్నవాడు తెల్లవారేసరికి మాయమవుతాడు అని కాలజ్ఞానంలో ఒక చోట రాశారు. అంటే ఎటువంటి రోగం లేకుండా, ఎటువంటి ప్రమాదం జరగకుండా తీవ్రమైన పాపకార్యాలు చేసిన కొందరు వ్యక్తులు రాత్రి నిద్రపోయిన తర్వాత తెల్లవారేసరికి మంచం మీద కనిపించరు. వారి శరీరాలు కూడా దొరకవు. ప్రకృతి లేదా అదృశ్య శక్తులు వారిని భూమిపై నుండి తుడిచిపెట్టేస్తాయి. ఈ నెలలో దేశాన్ని పాలించే నాయకుల మధ్య ఊహించని విధంగా ఒక పెద్ద వివాదం చెలరేగుతుంది. ప్రజలందరూ ఎంతో నమ్మకం పెట్టుకున్న ఒక నాయకుడికి సంబంధించిన ఒక రహస్యం బయటపడి రాజకీయంగా పెద్ద దుమారం రేగుతుంది. దీనివల్ల దేశ పరిపాలనలో స్తబ్దత ఏర్పడి ప్రజలలో ఆందోళన నెలకొంటుంది. బ్రహ్మంగారు చెప్పిన పాలకులకు పక్కలో బల్లెం అనే వాక్యానికి ఇది నిదర్శనంగా నిలుస్తుంది. ప్రజలు, ముఖ్యంగా హిందువులు, ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని గందరగోళ పరిస్థితులు ఏర్పడతాయి. ఆ నాయకుడెవరో తెలియదు. మరి బ్రహ్మంగారు చెప్పిన ఆ నాయకుడు ఎవరో తెలియాలంటే వేచి చూడాల్సిందే. రవాణా రంగానికి కీలకమైన పెట్రోల్ మరియు డీజిల్ ధరలు కూడా విపరీతంగా పెరుగుతాయి. ఇంధన ధరల పెరుగుదల వల్ల ప్రతి వస్తువు ధరపై దాని ప్రభావం పడుతుంది. ఇది కేవలం మన దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఒక ఆర్థిక మాంద్యంలాగా పరిణమిస్తుంది. ప్రజలు సంపాదించే డబ్బు ఖర్చులకే సరిపోదని, పొదుపు అనేది ఒక కలగా మారుతుందని ఆయన ఆనాడే హెచ్చరించారు. ఇకపోతే సామాన్యులు మరియు ధనికులు సైతం ఎంతో ఇష్టంగా భావించే బంగారం ధరలు కూడా ఈ సమయంలో చుక్కలను తాకుతాయి. బంగారం కొనుగోలు చేయడం సామాన్యుడికి అందని ద్రాక్షలా మారుతుంది. విలువైన లోహాల ధరలు పెరగడం వల్ల మార్కెట్లో అనిశ్చితి ఏర్పడుతుంది. దొంగతనాలు, దోపిడీలు పెరిగే అవకాశం ఉందని, మనుషులు డబ్బు కోసం ఎంతటి నీచానికైనా ఒడిగడతారని కాలజ్ఞానం చెబుతోంది. ఈ నెలలో కేవలం వాతావరణం, ధరలే కాకుండా సామాజికంగా కూడా అనేక మార్పులు వస్తాయి. మనుషుల మధ్య నమ్మకం తగ్గిపోతుంది. రక్త సంబంధీకుల మధ్య కూడా ఆస్తుల కోసం గొడవలు జరిగి ప్రాణాలు తీసుకునే వరకు వెళతారని బ్రహ్మంగారు చెప్పారు. ధర్మం 4 పాదాల మీద నడవాల్సిన చోట కేవలం ఒక్క పాదం మీదనే కుంటుతూ నడుస్తుంది. కుల మతాల పేరుతో గొడవలు సృష్టించే నాయకులు ఎక్కువవుతారు. దీనివల్ల అమాయక ప్రజలు బలి అవుతారు. ఒక టీ కుట్టువాడు భారతదేశాన్ని ఏలుతాడని బ్రహ్మంగారు చెప్పారు. ప్రధానమంత్రి మోదీ గారి విషయంలో ఇది అక్షర సత్యమైందనే చెప్పుకోవాలి. ఈ నెలలో ఒక తెల్లటి పిచ్చుక వచ్చి తిరుపతి ఆలయం దగ్గరికి వచ్చి గట్టిగా అరుస్తుంది. ఆ అరుపు విన్న వారందరూ గుడ్డివారిగా మారిపోతారు అని కాలజ్ఞానంలో ఉంది. అలాగే ఈ నెల చివర్లో తూర్పు తీర ప్రాంతాల్లో ఒక వింతైన ప్రకృతి వైపరీత్యం సంభవిస్తుంది. ఇది తుఫాను కాదు, భూకంపం కాదు, కానీ సముద్రపు నీరు వింత రంగులోకి మారడం, సముద్రపు గర్భం నుండి వింత శబ్దాలు రావడం వంటివి జరిగి మత్స్యకారులు మరియు తీర ప్రాంత ప్రజలు భయాందోళనలకు గురవుతారు. ఇది రాబోయే పెద్ద ఉపద్రవానికి ఒక హెచ్చరిక కావచ్చు. ఇంకా ఇలాంటి ఎన్నో సంగతులు ఫ్యూచర్లో జరుగుతాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు.
బ్రహ్మం గారు చెప్పినవి ఖచ్చితంగా జరిగి తీరుతాయి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.